నిదానం తెలియజేస్తాను. రైట్. మైరపుల మహేష్ గారు, సో మీ నాయకుడు నిన్న భీమవరంలో మాట్లాడారు జనసేనని. మాట్లాడుతూ బంధువు అయినా చూసుకోలేదు లేదు, యుద్ధంలో దిగిన తర్వాత ఎవరైనా ఒకటే. 18 అక్షౌహిణీల సైన్యంతో మహాభారతంలో ఏ రకంగా అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగిందో అలాంటి యుద్ధమే ఇక్కడ జరగబోతోంది. భీమవరంలో తాను నివాసం ఉండాలనుకుంటే ఇక స్థలం కొనుక్కోవాలంటే కూడా అడ్డం పడే పరిస్థితి ఏర్పడింది. ఒక స్థలం కొనిపించే ఎందుకు సహకరించే పరిస్థితులు కూడా లేవు. మంచి సంపన్నుల ఊరు ఇలా రౌడీల రాజ్యంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడే ఇల్లు కట్టుకోవటానికో ఆఫీస్ కట్టుకోవటానికో స్థలం కొనుక్కోలేని పరిస్థితి దుస్థితి ఏర్పడిన విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. మంచిదే, బట్ కాంక్రీట్గా మీ వెనకాల జనం నిలబడి లేదు, మీరు ఒంటరిగా ఆయనే చెప్పుకున్నారు మీ నాయకుడే, మేము ఒంటరిగా నిలబడితే కనీసం 40లో మేము 40 చోట్ల గెలిచేవాళ్ళని. అలాంటి బంగారం లాంటి అవకాశం వదులుకొని 24 నుంచి 21 రేపు పొద్దున్న చివరికి వచ్చేప్పటికి ఎన్నిట్లో ఉంటారు తెలియదు. మరి మీకు ఏమైనా నమ్మకం ఉందా 21 నుంచి ఇంకా కిందకి దిగకుండా అక్కడే ఉంటారని? మహేష్ గారు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానానికి, ముఖ్యంగా మీకు, అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ 24 21 అనేది ఏంటంటే ఇట్స్ ఆల్ అదంతా నంబర్ గేమ్, లేకపోతే సైకలాజికల్ గా డెఫినెట్ గా ప్రతి జన సైనికుడు కూడా ఖచ్చితంగా అన్ని స్థానాలు పోటీ చేయాలనుకుంటాం, అన్ని స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అది కోరుకోవడంలో తప్పేం కాదు. బట్ గ్రౌండ్ రియాలిటీస్ మాకు తెలుసు, మాకంటే కూడా అధినేతకు చాలా బాగా తెలుసు. ఈసారి ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఎక్కడో కూడా చిన్న అడ్వాంటేజ్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అది 24 or 21 అనే దాని మీద అక్కడ నిజంగానే ఆడ కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్, ఆ తర్వాత ఈ రోజు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న టీం కానీ, లేకపోతే వాళ్ళకున్న వాలంటరీ వ్యవస్థ కానీ, లేదంటే సచివాలయ వ్యవస్థ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్షనీరింగ్ కానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈసారి ఏంటంటే మనం నంబర్స్ మీదకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మనం చేసుకోగలిగితేనే రేపు పార్టీ కానీ లేకపోతే స్టేట్ ఎగ్జిస్టెన్స్ కానీ ఉంటుందనే దేశంలో మేమందరూ కూడా చాలా మంది ఎమోషనల్ గా ఖచ్చితంగా దాని మీద ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే అది 1 or 2 hours ఉంటుంది. ఆ తర్వాత రియాలిటీకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పినా కానీ దానే తీసుకునే ఒక చాలా పెద్ద పాజిటివిటీ ఉంటుంది సార్. జనసేన పార్టీ ఎలా ఉంటుందంటే సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ నుంచి ఎవరైతే బయట వెళ్ళారో నాయకులు, వాళ్ళెవరు కూడా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడా కానీ లేకపోవడం, లేకపోతే ఇంకో పార్టీలో పోటీ చేయడం కానీ, ఇంకో పార్టీలో సీట్ తెచ్చుకోవడం కూడా ఎక్కడ ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే ఇది చాలా మంది కూడా చాలా కోర్ గా కళ్యాణ్ గారికి ఆయనకే కనెక్ట్ అవుతారు. ఇక్కడ 1-2 రోజులు అక్కడ లోకల్లో ఉన్న నాయకులు ఇబ్బంది పెడతారు కానీ తర్వాత తిరిగి వీళ్ళందరూ కూడా మళ్ళా లైన్ లోకి వచ్చేస్తారు. 24 అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా మంది నాయకులు కూడా బయట వచ్చి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన చోట వాళ్ళు పోటీ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడి 2-3 రోజులు రోడ్ల మీదకి వచ్చినా కానీ తర్వాత మీరు చూసినట్టయితే ఈయనకున్న మా అధినేతకున్న గొప్ప ఫాలోయింగ్ ఏంట్రా అంటే ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆయన మీదకి వెళ్ళిపోతారు, ఆయన కనెక్ట్ అవుతారు, ఆయనకి పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. డ్యామేజ్ అనేది జనసేన పార్టీ నుంచి బయట వెళ్ళిన వ్యక్తులకి వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది, కానీ పార్టీ పరంగా జరగడం అనేది చాలా తక్కువ ఉంటుంది. వై బికాజ్ ఇక్కడ మేమందరం కూడా ఐడియాలజీతో ఆయనతో కనెక్ట్ అయింటాం కాబట్టి అది 24 or 21 అనేది కాదు సార్. ఇప్పుడు అలా తీసుకుంటే సార్, ఒకవేళ మేము కానీ నంబర్సే పెద్ద ఆట అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సీ ద బీజేపీ 400 సీట్స్ వాళ్ళు కాంపిటేట్ చేయాలి. వాళ్ళు ఈరోజు 400 సీట్స్ వాళ్ళు టార్గెట్ కంట్రీ లెవెల్లో ద బిగ్గెస్ట్ పార్టీ, ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎక్కడో ఒక చోట్ల వాళ్ళున్న నాయకులు ఏంటి సార్ మన 400 సీట్లు పెట్టుకున్నాం ఎంపీ సీట్స్, ఆఫ్టర్ ఆల్ ఆంధ్రాలో మనం ఒక 10 సీట్స్ కాత్రే పోటీ చేస్తున్నాం, దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటారు, మన లీడర్షిప్ ఏమనుకుంటుంది అలా థింక్ చేస్తే సో డెఫినెట్లీ వాళ్ళకి మాకు పెద్ద తేడా ఉండదు. సో దేర్ ఆర్ కోర్ పొలిటీషియన్స్, దేర్ ఆర్ ప్యూర్ పొలిటీషియన్స్, దే నో ఎంతవరకు మనం పోటీ చేయొచ్చు, ఎంత స్ట్రెంత్ తీసుకోవచ్చు. ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ లో 1 నెల రోజుల వ్యవధిలో మనం ఎన్ని సీట్స్ తీసుకుంటే టఫ్ చేయొచ్చు, ఈ టఫ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఎంత టఫ్ ఇవ్వచ్చు అని వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి సేమ్ అదేలాగా ఇక్కడ కూడా ఆయనకున్న కెపాసిటీకి, ఆయనకున్న దానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ద బెస్ట్ ఎన్ని తీసుకోవచ్చో ఆయన తీసుకుంటారు. నిజం చెప్పాలంటే టీడీపీ కూడా ఇక్కడ నేను ఐ వెల్కమ్ ద టీడీపీ కూడా. మీరు ఇక్కడ చిన్న విషయం చెప్తాను, టీడీపీ చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది ఆటలో చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. ఇప్పుడు వాళ్ళేమి పులివెందుల సీటో లేకపోతే ఎక్కడైతే షూట్ షాట్ వైఎస్ఆర్సీపీ గెలిచేసి ఇంత టఫ్ లో కూడా డెఫినెట్లీ 30-40 సీట్స్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు చూడండి ఆ సీట్స్ అంతా కూడా ఎక్కువ రిస్క్ టీడీపీ తీసుకుంటుంది. పులివెందుల సీటు జనసేన ముచ్చరేస్తుందండి. మహేష్ గారు మిమ్మల్ని మొత్తం సైకలాజికల్గా మీ పార్టీ
నాయకత్వం మిమ్మల్ని ప్రిపేర్ చేసిన తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ రిస్క్ తీసుకుంటుందని మీరు కూడా టీడీపీకి భజన చేయడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటారా ఇంకోట ఇప్పుడు వెరీ సింపుల్ సార్, మీరు రిస్క్ తీసుకున్నారు, మీ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, మీరు రిస్క్ తీసుకున్నారు, మీరు గెలిచే సీట్లను మీరు అన్యాయంగా వదిలేసుకున్నారు. మనం గెలవాల్సిందే కదా, కనీసం 4 చోట్ల గెలుస్తాం కదా ఉన్నది. చెప్పండి. సో వాళ్ళకు ఉన్నది, మీ పార్టీ కార్యకర్తలకు ఉంది. మీరు 40 చోట్ల గెలిచే అవకాశాలు ఉంటే వదిలేసుకోవటం రిస్కా, లేకపోతే టీడీపీ పులివెందులో పోటీ చేయడం రిస్కా? మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో కూడా డెఫినెట్లీ ఎంత టఫ్ 10 ఏళ్ల తర్వాత కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 800 మంది కరెక్ట్గా నికార్స్గా నిలబడే కార్యకర్తలు లేకుండా పార్టీ ఉందంటే మీకేం అనిపించట్లేదా మహేష్ గారు? ఎందుకు సార్ ఉంది సార్, పార్టీ ఉంది, అక్కడ ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళకున్న కెపాసిటీ ఉంది. బట్ ఈసారి మనం వైఎస్ఆర్సీపీ అంత ఈజీగా గవర్నమెంట్ వదిలేస్తుంది అనుకుంటున్నామా, లేకపోతే ఈ రోజు మేము చెప్పే మాటలంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఇమీడియట్ గా తగిలి జనం దూరం అవుతారు అనుకుంటున్నామా? మా నాయకుడు ఆల్రెడీ అడిగారు, ఈసారి మనం యుద్ధం చేస్తున్నది ఎవరితోనో కాదు, జగన్మోహన్ రెడ్డి అనేసి వెరీ మనం సార్ ఎప్పుడు కానీ ఆపోజిట్ వ్యక్తిని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తే డెఫినెట్ గా ఫూల్ అయిపోతాం, డెఫినెట్ గా దొరికిపోతాం. సో మనం చాలా బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ అపోనెంట్ తోనే వెళ్తున్నాం కాబట్టి ఇంత కాంబినేషన్ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మోడీ లాంటి వాళ్ళని కానీ బీజేపీ లాంటి వాళ్ళని తీసుకురావడంలో ఈ రోజు స్టేట్ ఇంట్రెస్ట్ మీద చాలా ఉంది. దాని మీద త్యాగం అంటారో లేకపోతే అది ఇంకొక మీనింగ్ గా తీసుకుంటారో, అది చేతకాలం ఉంటుందని తీసుకుంటారో, దానికి అన్నిటికి కూడా ఎండ్ ఆన్సర్ ఎలక్షన్ May 15 తర్వాత డెఫినెట్ దానికి వస్తుంది సార్. ఆ రోజు డెఫినెట్ గా ఎవరెవరైతే వాళ్ళు రోల్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో ఆ విధంగానే ఉంటుంది అనుకుంటారు తప్ప మేము ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని సీట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మల్ని టార్గెట్ చేసేదానికో అక్కడ ఆగిపోకుండా దాన్ని బ్రేక్ చేసి స్టేట్ ఇంట్రెస్ట్ తో ఈసారి కాంబినేషన్ ఈ ముగ్గురు చాలా అవసరము. మోడీ గారి బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఈ రోజు నిన్న కూడా తెలుగుదేశం నాయకులు ఎవరైతే జనసేనలో జాయిన్ అయ్యారో రామాంజనేయులు గారు ఎవరైతే జాయిన్ అయ్యారో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు అది మా స్టేట్మెంట్ గా చెప్పట్లేదు, ఆయన టీడీపీ లీడరు జనసేన జాయిన్ అయిన లీడర్ అన్నారు. ఈ రోజు ఈ కాంబినేషన్ లో మోడీ గారిని తిరిగి ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పడంలో అఫ్ కోర్స్ దీన్ని కూడా ఇంకో రకంగా తీసుకెళ్లే ఇంకో విధంగా కూడా నేను తీసుకోవచ్చు. అంటే ఏంటి అంటే మాకు చేత కాలేదా మీరు తీసుకెళ్లారనేది. నేనైతే ఈ రోజు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ బ్యాలెన్స్ తప్పుతూ లేకపోతే వాళ్ళకున్న ఎమోషనల్ ఆపోజిట్ చేసే టార్గెట్ ని దాటే చాలా కన్ఫైన్డ్ గా థింక్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఎక్కడ చిన్న తేడా కొట్టినా కానీ మా మధ్య డిఫరెన్స్ వస్తుంది. దట్ లీడ్స్ టు అడ్వాంటేజ్ టు వైఎస్ఆర్సీపీ డెఫినెట్ గా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. ఒకసారి పూడి తిరుపతిరావు గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు, వారి దగ్గరికి వెళ్ళాం. సార్ తిరుపతిరావు గారు నమస్కారం. అండ్ చిలకలూరుపేట సభ మీద ప్రధానమంత్రి మోదీ ప్రసంగం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి. మళ్ళీ పాత సంగతులు ఏమన్నా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే ప్రత్యేక హోదా విభేదాల గురించి నేను మాట్లాడట్లా, అవకాశాల గురించి మాట్లాడుతున్నా. ప్రత్యేక హోదా అది